హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ టు నైట్ నేనైతే చేసుకున్న పనులు అయితే చూసేయండి. ఇంకా పోతే లాస్ట్ వీడియోలో చూసారు కదా, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. లాస్ట్ నైట్ అయితే నేను గ్యాస్ అయితే మొత్తం క్లీన్ చేశాను కదా. ఇంకా అక్కడితో అయితే నీళ్ళు అయితే అయిపోయినప్పటికీ టైం 10:30, 11 అలా అవుతుంది. ఇంకా ఈ టైంలో అంతా వెళ్ళి మోటార్ అంతా ఎందుకు వేయమని అడగడం అని చెప్పి వేయకుండానే ఇంకా మార్నింగ్ అయితే లేచాక ఫస్ట్ అయితే నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఈరోజు. ఇంకా పోతే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత మా అత్తయ్య అయితే షింక్లో వేసాను కదా నిన్న, అవన్నీ తోమేశారు బాసన్లు. ఇంకా అన్నీ తోమేస్తే ఇంకా నేను అన్నీ సదిరేసుకుంటున్నా ఈరోజు. ఇంకా మొత్తం అన్నీ సదిరేసాక ఇంకా సమ్మర్లో నేనైతే చెప్పనవసరం లేదులే బాటిల్ గురించి. ఇంకా అంతే రొటీన్ పాలైతే కాసుకుంటున్నా. ఎందుకనేది సస్పెన్స్, నేను ముందు చెప్తా ముందు. ఇంకా నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇది ఎందుకు అంటే ఒకటి చేద్దామని చెప్పి ఇంకా దానికోసమని అయితే పాలైతే కాస్తున్నా. ఎందుకు అనేది నేను ముందు చెప్తాము. ఇంకా కర్రీ అయితే చేస్తున్నా. ఇంకా అయితే అన్నం అయితే వండేసాను. అన్నం వండేసి అయిపోయింది. ఇంకా అన్నం వండేది అంత చూపించలేదు, ఏమనుకోకండి అబ్బా. అయితే అన్నం అయితే వండేసాను. ఇంకా కర్రీ వచ్చేసి నేను టమాటో కర్రీ చేద్దామని అనుకున్నా. కాకపోతే ఒక కర్రీ చేద్దాం అనుకుంటే ఇంకొక కర్రీ అయితే అయిపోయింది. అది ఎందుకు అంటారేమో. ఇంకా టమాటో కర్రీ చేద్దామన్నట్టు టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకొని ఇంకా టమాటో కర్రీకి తాలింపు అయితే వేస్తాం కదా మనం, పప్పు అయితే వేసుకున్నా, శనగపప్పు, మినపప్పు అంతా వేసుకున్నాక తీరా చూస్తే ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఏం చేద్దాం అన్నట్టు ఇంకా అదే కర్రీలో ఇంకా ఎగ్స్ అయితే వేసి ఇంకా ఇట్లా ఎగ్ డ్రాప్ కర్రీ లాగా అయితే చేసేసాను. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారు ఇట్లా ఒక కర్రీ చేద్దాం అనుకొని ఇంకొక కర్రీలోకి పోవడం? నేనైతే చేశాను ఈరోజు. ఇంకా ఏంటంటే నాకు కిచెన్ ఎట్లా అయిపోయింది, మిక్సీ తీసాను, అన్నీ చేశాను అనుకుంటున్నారా? నేనైతే ఇవాళ ఐస్ క్రీమ్ అయితే చేశాను, అదే చెప్తాను. అందుకే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నా ఈరోజు. ఇంకా నేనైతే కొబ్బరితోనైతే ట్రై చేశాను ఐస్ క్రీమ్. ఎలా వచ్చింది అనేది మీరైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే అది చూసి చెప్పండి. ఇంకా పోతే బట్టలు అయితే నిన్న ఉతికిన బట్టలు అయితే ఇంకా లోపలైతే వేసేసి ఇంకా నేను ఈ బట్టలు వచ్చేసి మార్నింగ్ నానబెట్టి ఆఫ్టర్నూన్ అయితే ఉతికాను తిన్నాక. కాకపోతే ఏమి అంటే ఆరేద్దామని ఇంకా బట్టలు అయితే పిండి ఒక బకెట్ మీద అయితే వేసాను. ఇంకా బట్టలు అట్టనే మర్చిపోయాను. ఇంకా బయటకంతా ఎక్కువ రాను కాబట్టి వాటిని అయితే ఎక్కువ చూసుకోలే నేను. ఇంకెందుకు సడన్గా బయటకు అయితే వచ్చేసరికి బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా పాపకంతా స్నానం అయితే చేపించేసుకొని ఇంకా బయటకంతా వచ్చి ఇంకైతే బట్టలు అయితే ఆరేస్తున్నా. ఇంకా నేనైతే చూడకపోతే ఇంతే నైట్ అంతా ఇంక ఇవి ఎక్కడే ఉండిపోయేవి. నేనంతా ఒక టైప్ అనమాట, మర్చిపోతే ఇంకంతే ఆడే వదిలేస్తా వాటిని. ఇంకా లక్కీలు బయటకైతే వచ్చాను కాబట్టి చూశాను కాబట్టి ఆరేసేసా. ఇవైతే తీసుకొచ్చిన బట్టలు ఇట్లా తీసుకొచ్చినన్ని వెంటనే మడతేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంకా అవి కుర్చీలోనే అట్లనే ఉంటాయి, లేకపోతే సోఫాలో ఉంటాయి, లేకపోతే ఆ బెడ్ మీద ఉంటాయి అంతే. ఇంకా తెచ్చినవి ఎప్పటికప్పుడు మడతైతే వేసి పెట్టేసుకుంటే చూసేదానికి కూడా మంచిగా నీట్గా ఉంటుంది. ఇంకా నాకు కూడా కొంచెం ఫోల్డింగ్ అంటే ఇష్టం. చాలామందికి ఫోల్డింగ్ అంటే ఇష్టం ఉండదు, కానీ నాకెందుకో ఫోల్డింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే నాకెందుకో తెలియదు, కానీ ఫోల్డింగ్ అయితే ఇష్టం. ఫోల్డింగ్ అయితే చేసేసి ఇంకా పెట్టేస్తున్నా. పెట్టేసాక ఇంకా షాప్కి అయితే వెళ్ళి పప్పు అయితే తీసుకొని వచ్చా. పప్పు అయితే తీసుకొచ్చి ఇంకా పప్పు అయితే వండుతున్నా. నేను పప్పు అనేది ఎలా చేస్తాను అని చాలా వీడియోస్లో చెప్పాను, లాంగ్ వీడియో, షార్ట్ వీడియో. ఇంకా అందుకనే నేను పప్పు అయితే ఎలా చేస్తాను అని చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఇందులో టమాటో, పచ్చిమిర్చి, ఇంకా పప్పు, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ అయితే వేసి వాటర్ అయితే వేసి కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసి ఇంకా మొత్తం కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా పక్కనైతే నాకు గుర్తొచ్చింది, అన్నం చూస్తే కొంచెమే ఉంది ఇంకా సరిపోదు అన్నట్టు. ఇంకా పోతే చిన్న దబ్బార్లో అయితే అన్నం అయితే కడిగి పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ పచ్చడి కానీ ఏదైనా ఫ్రై కర్రీస్ ఏమైనా ఉందంటే డెఫినెట్గా ఆమ్లెట్ అయితే ఉండాలి. కాబట్టి ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నా. నేను ఉత్తిగా ఆమ్లెట్ వేస్తే ఎందుకు వేసినట్టు అనిపించదు, అందుకని ఆనియన్ కోసి వేయాలి. ఇందుకు ఇంకా ఆనియన్స్ అయితే కోస్తున్నా వాటి కోసం. చెప్పాను కదా మార్నింగ్ ఎగ్స్ చూసి మర్చిపోయానని. ఇంకేది ఇట్లా ఉంటుంది మన బ్రెయిన్ పవర్ అనమాట. ఇంకా ఎగ్స్ అయితే చూసి ఇంకా ఎగ్స్ అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నా. ఇవాళ అయితే పప్పు మాత్రం చాలా టేస్టీగా కుదిరిందంట, ఇంట్లో వాళ్ళు చెప్పారు. నేను కూడా తిన్నా. మన వంటలు మనం చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, వేరే వాళ్ళు చెప్తేనే కదా తెలుస్తుంది. సో ఇవాళ అయితే పప్పు బాగా వచ్చింది. చెప్పాను కదా మతి మరి అంతంత మాత్రం అని చెప్పి, ఇంక అందుకని
ఆ వీడియో ఆన్ చేశానా లేదా అని చెప్పి పోయి ఆన్ చేసిన దాన్ని ఆఫ్ చేసి వచ్చి ఆమ్లెట్స్ అన్నీ వేసాక మళ్ళీ పోయి చూస్తే అది ఆఫ్లో ఉంది. అబ్బా ఇది ఇంతే అని చెప్పి ఇంకా పోయి అయితే నేనైతే ఆన్ అయితే చేసిన. ఇంకా ఆన్ చేసిన తర్వాత అప్పటికి ఆమ్లెట్స్ అయితే వేసేసాను. పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా బాటిల్స్కి అయితే వాటర్ అంతా ఫిల్ చేసి ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం కౌంటర్ టాప్ చూసారు గలా అయిపోయిందో. ఇంకా మొత్తం క్లీన్ చేసిన షింకులకు అయితే. ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత ఎండాకాలంలో ఎంత మార్నింగ్ స్నానం చేసినా నైట్ అయితే స్నానం చేయాల్సిందే. ఎందుకంటే మార్నింగ్ చేసినా మళ్ళీ ఆఫ్టర్నూన్ వంటలు కానీ బట్టలు కానీ ఏం చేసినా మళ్ళీ స్నానం చేసినంత చెమటలు అవుతున్నాయి కాబట్టి స్నానం అయితే డెఫినెట్గా చేస్తాను. ఇంకా ఇక్కడికైతే ఈ వీడియో ఇంతే. ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే నేను చేయాలి అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా పోతే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐస్ క్రీమ్ రెసిపీ మాత్రం నేను నెక్స్ట్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. కొంచెం బిజీ ఉండే, ఇంకా అందుకని వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నా. ఇదైతే నేను గురువారం తీసిన వీడియో. ఇంకా ఏమనుకోకండి, అబ్బా కొంచెం లేట్ అయిపోయింది వీడియో. ఇంకా ఐస్ క్రీమ్ రెసిపీ వీడియో అయితే నేనైతే రేపైతే అప్లోడ్ చేస్తాను. చూడండి, చూసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.